హలో ఎవ్రీవన్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా తమ్నైలో. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మెల్లిగా విల్డర్స్విల్ అని ఇక్కడ ఇంటర్లేకన్ నుంచి మనం లాటర్బన్ కానీ ఇంకా గ్రిండెల్వాల్ కానీ వెళ్ళాలంటే ఫస్ట్ ఇంటర్లేకన్ నుంచి ట్రైన్స్ ఉంటాయన్నమాట. తీసేసుకొని ఒక 30 మినిట్స్ టైం పడుతుంది వెళ్ళడానికి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, విల్డర్స్విల్కి వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి ఒక శ్మశానం ఉంటుంది. సో బ్యాక్ సైడ్లో ఉంటుంది. అండ్ మీరు వినే ఉంటారు స్విట్జర్లాండ్లో చాలా చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి. సో నేను కూడా మన తెలుగు వ్లాగర్స్ ఉంటారు కదా, అందులో చూశాను. మనం ఇంత దూరం వచ్చినప్పుడు ప్రతిదీ చూసి వెళ్ళాలి కాబట్టి సో మేము కూడా అది ఎలా ఉంది అని అది విజిట్ అయిన అది చూసుకొని అది తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము. సో ఇది వచ్చేసి ఇక్కడ అనమాట, అది ఇక్కడ దిగేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది చర్చ్ బ్యాక్ సైడ్ ఇది పెట్టారు. చూడండి ఇక్కడ శ్మశానం ఎంత బాగుంది అసలు. అండ్ ప్రతి ఒక్కరి అంటే ఆ సమాధి దగ్గర ఫ్లవర్స్ అన్నీ పెట్టారు. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు ఇంకా పైన ఉంది. బట్ ఎందుకో అంటే నేను ఇక్కడ నిలబడి వీడియో తీస్తున్నాను. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి పైకి వెళ్ళాలన్నా భయంగానే ఉంది. ఇక్కడ నిలబడిపోయి మొత్తం వీడియోలు తీస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ స్టోన్ మీద అంటే ఈ రాయి మీద ఎంత బాగా నేమ్తో చేశారో, ఆ నేమ్ది అది కూడా ఎంత యూనిక్గా కనబడుతుంది. అండ్ ప్రతి ఒక్కరి సమాధి దగ్గర ఎంత బాగా రాశారో. సో డిఫరెంట్గా అలాగే వచ్చేసి ఇక్కడ సంథింగ్ ఏమేమో ఉన్నాయి అసలు. అంటే ఒక మంచి అదేం ఏంటి మేరీ మాతది చిన్నది ఏదో బొమ్మలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. సో అలా డిఫరెంట్గా ఒక్కొక్కరి సమాధి దగ్గర ఒక్కొక్కలాగా చాలా బాగా పెట్టారనమాట. అండ్ ఫ్లవర్స్ కానీ కొంచెం హార్ట్ సింబల్స్, లైటింగ్ అన్నీ పెట్టారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడడానికి. అండ్ మెయింటెనెన్స్ కూడా పక్కన చూడండి, మీకు ఆ గార్డెన్ అవన్నీ కనబడుతుంది కదా, ఇవన్నీ మెయింటైన్ చేస్తారేమో ఇక్కడ ఉన్న వాళ్ళు. అండ్ వీళ్ళందరి సమాధి దగ్గర అయితే చాలా ఇయర్స్ అంటే ఈజీలీ ఒక్కొక్కరు 90 ఇయర్స్, 95 ఇయర్స్ అండ్ 100 ఇయర్స్ బతికిన వాళ్ళ కూడా ఉన్నాయి కంప్లీట్గా. ఇంకా వాళ్ళ కొంతమంది ఏదో యాక్సిడెంట్లో కానీ నార్మల్గా అలా చనిపోయిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా ఈజీలీ 100 ఇయర్స్ అయితే 90+ అంటే 90 ఇయర్స్ ఈజీలీ బతికేస్తారు. ఇక్కడ 95 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ చూడండి, అసలు దీని కళ్ళు చూస్తుంటే నాకు నిజంగానే భయం అవుతుంది. అసలు ఎంత భయంకరంగా అనిపించిందో నాకైతే, సీరియస్లీ చాలా భయం వేసింది. అందుకే నేను ఇక్కడ మొత్తం అటు సైడ్ వెళ్ళలేదు, అసలు ఇది దాటే వెళ్ళలేదు. నేను ఇంకా అటు సైడే వెళ్ళలేదు. చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ ఇక్కడిక్కడే ఉండి మొత్తం అలా కవర్ చేశాను. అండ్ చూశారు కదా, మొత్తం ప్రతి సమాధి దగ్గర ఫ్లవర్స్ ఖచ్చితంగా ఫ్లవర్స్ ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కంప్లీట్గా కలర్ఫుల్గా ఉంది. చూడు బుజ్జి, జస్ట్ ఇది ఒకటి ఫోకస్ చేయి. వాడు ఎవడైతే ఉన్నాడో 1907లో పుట్టాడు, 1976లో చచ్చిపోయాడు. కానీ స్టిల్ అది ఎంత బాగా ఉంది చూడండి. కింద చూడు, ఆడు ఆల్మోస్ట్ 96 ఇయర్స్ బతికాడు. అంటే 96 ఇయర్స్ బతికాడు. ఓ మై గాడ్. 2001లో చనిపోయాడా? కింద ఏంటది కింద రాశారు మళ్ళీ? ఒకరి పక్క హస్బెండ్ వైఫ్ లాగా. ఓహో, ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరిని ఒకరి దగ్గర ఎట్లా పెడతారు చెప్పు? అన్ని సమాధుల్లో చూడు, చాలా సమాధుల్లో, దాని పక్క వెనకాల సమాధుల్లో కూడా చూడు. ఓహో, ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అది చెట్టు అనమాట, షిలో పెట్టారు పెద్దది. వీళ్ళు ఈజీలీ అంటే 95 ఇయర్స్ ఈజీలీ బతికేస్తారు. 100 దాటిన వాళ్ళు కూడా చాలామంది చాలా యంగ్గా కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే స్విట్జర్లాండ్లో చాలా ఓల్డ్ పీపులే చాలా ఉన్నారు. అండ్ చాలా ముసలిగా ఉన్నా కానీ కూడా చాలా యంగ్గా ఉన్నారనమాట. హెల్తీ ఉన్నారు, యంగ్గా ఉన్నారు. ఇదంతా శ్మశానమే. నాకు లోపలికి వెళ్ళడానికి భయం అవుతుంది, అందుకే వెళ్ళట్లేదు. ఎందుకు వచ్చిన బాధ అని. సో చూసారు కదా, ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇది చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. అండ్ ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.